ఫ్రెండ్స్, ఈరోజు సోయాబీన్ నగెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నాన్ వెజెస్ అలా అయితే చికెన్ నగెట్స్ చేసుకుంటారు. వెజ్ లవర్స్ ఇలా మీల్ మేకర్తో నగెట్స్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో సోయాబీన్తో నగెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వెజ్జెస్ అయినా నాన్ వెజెస్ అయినా ఇష్టంగా తింటారనమాట. ముందుగా సోయాబీన్ని నానబెట్టేసుకోండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడి అవుతూ ఉండండి. అది వేడి అయ్యేకొందుకి మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ముందుగా బ్రెడ్ ముక్కల్ని ఇలా మిక్సీలో వేసి పొడిలాగా చేసేసుకోండి. ఇది పైన క్రంచీగా మనకి టేస్టీగా ఉంటుంది. కేఎఫ్సీ చికెన్ ఎలా అయితే పైన క్రంచీగా ఉంటుందో అలాగే ఉంటుంది. సూపర్ ఉంటుంది అనమాట. అలా పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీల్ మేకర్ నానబెట్టుకున్నాం కదా, దాన్ని బాగా వాటర్ పిండేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోండి. మరీ నున్నగా రుబ్బుకోకండి, బాగుండదు. ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వేసి ఇలా మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2-3 ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని స్మాష్ చేసి ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు ఆనియన్స్, లేకపోతే లేదు. చిన్నపిల్లలు తినే వాళ్ళు అయితే ఫైన్గా కావాలి అనుకుంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. కచ్చపచ్చగా పట్టుకోండి. ఇందులో తగినంత కారం, పసుపు, గరం మసాలా, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం పిండేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి. మనం నున్నగా పట్టుకున్నామంటే మెత్తగా ఉంటుంది అనమాట. కొంచెం బరకగా పట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కన్నా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపేసుకొని చిన్న ఉండల్లాగా చేసుకొని కొంచెం పల్చగా ఇలా ఒత్తేసుకోవాలన్నమాట. ఉండల్లాగా పడితే లోపల పచ్చిగానే ఉంటుంది, అంత బాగుండదు అనమాట. ఇలా కొంచెం పల్చగా చేసుకొని, మరీ పల్చగా కాకుండా అన్నీ ఇలా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ లాగా తీసుకొని 2 టేబుల్ స్పూన్లంత కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్లంత మైదా వేసుకొని ఇందులో పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పు అన్నిట్లో వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఉప్పు అయిపోతే తినలేమన్నమాట. ఇలా కలుపుకొనేసేయండి. కొంచెం వాటర్ వేసి, మరీ మందంగా ఉండకూడదు, మరీ పలుచగానే ఉండకూడదు అనమాట. నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ఉండల్లాగా చేసుకున్నాం కదా, ఆ సోయాబీన్ స్టఫ్ని ముందుగా ఆ కార్న్ఫ్లవర్ వాటర్లో అద్దేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో 2 పక్కలను స్టఫ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉండదు, తినలేము. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల దాకా బాగా ఉడికి లోపల సాఫ్ట్గా బాగా కుక్ అయింటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. ఇలా మిగతా అన్ని నగెట్స్ సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, టేస్ట్ అంత ఉండదు అనమాట. చికెన్ నగెట్స్ సేమ్ ప్రాసెస్లోనే చేసుకోండి. సోయాబీన్ బదులు చికెన్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం బయట తినే బదులు ఇంట్లో ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది చూడండి. వేడిగా తినండి, ఆరిపోతే కొంచెం మెత్తగా అయిపోతుంది. వేడిగా ఈ టమాటో సాస్లో అద్దుకొని తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసేయండి. వెజ్ లవర్స్ అయినా నాన్ వెజ్ లవర్స్ అయినా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. వెజ్ లవర్స్కి ముఖ్యంగా, నాన్ వెజెస్ తినరు కాబట్టి ఇలా ట్రై చేయండి. నగెట్ సూపర్ ఉంటుంది అనమాట. చూసారు కదండి మీల్ మేకర్ నగెట్స్ ఎలా చేసుకోవాలో. మరి మీరు ట్రై చేయండి. ఈ వేడి నగెట్స్ ఆ సాసెస్లో అద్దుకొని తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుందో. చల్లన్నాక తినకండి, టేస్ట్ అంత ఉండదు అనమాట. మీరు ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన తప్పకుండా కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే థ్యాంక్